మీరు ఎంబీఏ కానీ, బీటెక్ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ ఇప్పుడే పాస్ అయ్యారా? మీరు ఫ్రెషరా? మీరు వితిన్ 3 ఇయర్స్లో 10 లక్షలు పర్ యానం సంపాదించే కోర్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? దాని డీటెయిల్స్ ఇప్పుడు కంప్లీట్గా చెప్తాను. పూర్తి వీడియో చూడండి. హలో ఎవ్రీబడి, నా పేరు విజయ్ కుమార్. నేను దుబాయ్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది. దాదాపు 5,000 మందిని మేనేజ్ చేయడం జరుగుతోంది. దాదాపు 15 దేశాల్లో పనిచేశాను. ఈ యువతకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నా ఫ్రీ టైంలో ఇటువంటి వీడియోలు చేయడం జరుగుతోంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్, సో దట్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ చేరుతుంది. SAP MM మాడ్యూల్, SAP మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్. ఇది SAPలో ఉన్న ప్రధానమైనటువంటి మాడ్యూల్. మీరు ఏదైనా ఒక సంస్థలో చూసారంటే ఆ సంస్థలో వేరియస్ డిపార్ట్మెంట్స్, అంటే చాలా రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇలా చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. వీటిల్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వారి రోజువారీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సేల్స్ వాడు సేల్స్ చేస్తాడు, మెటీరియల్ మేనేజ్మెంట్ ఆర్ ప్రొక్యూర్మెంట్ టీమ్ వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేస్తారు, అంటే వస్తువుల్ని కొంటారు, అలాగే స్టాక్ని మేనేజ్ చేస్తారు. ఒక కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు. బ్రిటానియా అనే కంపెనీ బిస్కెట్లు ప్రొడ్యూస్ చేస్తుంది, వాటిని ప్రజలకు అమ్ముతుంది. ఈ బ్రిటానియా అనే కంపెనీలో కంపల్సరీగా సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, HR డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సేల్స్ వాడు కంపెనీలో మేనేజ్మెంట్ మీటింగ్లో చెప్తాడు, ఈ సంవత్సరం నేను దాదాపు 5 లక్షల టన్నుల బిస్కెట్లు అమ్ముతాను, లేదా ఒక 10 లక్షల యూనిట్ల బిస్కెట్లు అమ్ముతాను అని ఒక నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్ ఇచ్చిన వెంటనే ఆ నెంబర్ని తీసుకొని సేల్స్ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ప్రొడక్షన్ వాడు, నేను ఇన్ని యూనిట్లు ప్రొడ్యూస్ చేయాలి అంటే నాకు ఇంత పర్సంటేజ్, అంటే ఇన్ని టన్నుల గోధుమ పిండి, ఇన్ని టన్నుల షుగర్, ఇలా కావాలని మొత్తం ఒక క్యాలిక్యులేషన్ వేసి ఆ క్యాలిక్యులేషన్ లిస్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్ లేదా ప్రొక్యూర్మెంట్ టీమ్ అని కూడా అంటారు, వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ టీమ్ వాడు ఏం చేస్తాడు, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మార్కెట్లోకి వెళ్తాడు. వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి వెండర్స్, ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు నాకు ఇంత గోధుమ పిండి కావాలి, ఇంత షుగర్ కావాలి అని తనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి కొటేషన్ ఇవ్వమని ఒక రిక్వెస్ట్ పంపిస్తాడు. దాన్ని చూసి ఆ వెండర్స్, అమ్మకందారులు ఒక కొటేషన్ పంపిస్తారు, మేము టన్ను ఎంత ఇస్తామని, వేరియస్ ఈ గ్రేడ్ ఇలా ఉంటుంది, శాంపిల్ ఇది అని చెప్పేసి పంపిస్తారు. దాన్ని ప్రొక్యూర్మెంట్ టీమ్ వాడు చెక్ చేసి, ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడి క్వాలిటీ చెక్ చేసి అంతా ఫైనల్గా వాళ్ళకు ఓకే, మీ దగ్గర ఒక పలాని X అనే వ్యక్తి దగ్గర నేను తీసుకుంటాను అని చెప్పేసి కన్ఫర్మ్ చేసి వాడికి కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇస్తాడు. PO అంటాం మనం దాన్ని, పర్చేజ్ ఆర్డర్ అంటాం. పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాక ఆ పర్టికులర్ వెండర్ తన కాంట్రాక్ట్ ప్రకారం నెలకింతని సరుకు పంపిస్తూ ఉంటాడు. సరుకు పంపించాక ఇన్వాయిస్ ఇస్తాడు మనకు.
ఆ ఇన్వాయిస్ ప్రకారం మనం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది టిపికల్ ప్రొక్యూర్మెంట్ సైకిల్. ఈ ప్రొక్యూర్మెంట్ సైకిల్ అనొచ్చు లేదా బిజినెస్ ప్రాసెస్ అనొచ్చు. ఈ బిజినెస్ ప్రాసెస్ అనేది ఏ కంపెనీలో అయినా కామన్, ఇలాగే ఉంటుంది. కొద్దిగా ఆ ప్రొడక్ట్స్ మారుతాయి, అప్రోచ్ మారుతుంది, కానీ స్టెప్స్ ఇలాగే ఉంటాయి ఓవరాల్గా. ఈ స్టెప్స్ని మనము సిస్టంలో చేసేదాన్ని ఆటోమేషన్ అంటాము. ఈ స్టెప్స్ని ఎస్ఏపిలో ఎలా చేస్తాము అంటే ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ ద్వారా చేస్తాం, మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ ద్వారా చేస్తాం. ఇందాక నేను 2 ప్రోడక్ట్స్ గురించి చెప్పాను. మీకు చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. కొన్ని ప్రోడక్ట్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటాం. ఈ ప్రొక్యూర్మెంట్లో చాలా రకాలైనటువంటి సైకిల్స్ ఉంటాయి, చాలా కండిషన్స్ ఉంటాయి, ప్రైజింగ్ ఉంటుంది. అలాగే సరుకు వచ్చాక మనం దాన్ని ఒక చోట మేనేజ్ చేయాల్సి ఉంటుంది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఫస్ట్ వచ్చిన స్టాక్ను ఫస్ట్ వాడాల్సి ఉంటుంది, లాస్ట్ వచ్చిన స్టాక్ను లాస్ట్ వాడతాం, బ్యాచ్ మేనేజ్మెంట్ అంటాం. ఇటువంటి దాన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని దానిలను కలుపుకొని ఒక మాడ్యూల్ లాగా మాట్లాడడం జరిగింది, అదే ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్. మీరు ఈ ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ని ఎక్కడైనా నేర్చుకోవచ్చు. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ట్రైనింగ్కి రఫ్లీ 20,000 నుంచి 30,000 వరకు ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఛార్జ్ చేస్తుంటారు. 3 నుంచి 4 నెలల టైం పడుతుంది. డైలీ మీరు 3 నుంచి 4 గంటలు మినిమం టైం స్పెండ్ చేయాలి. ఇది మ్యాండేటరీ. మీరు ఈ ట్రైనింగ్ ఎస్ఏపి సంస్థ నుంచి కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, దాదాపు 3 లక్షల పైనే ఉంటుంది. దీన్ని యూజువల్గా వాళ్ళు 21 రోజులు ఫుల్ టైం లాగా ఇస్తారు. ఆన్లైన్లో ఉంటుంది, అలాగే ఆఫ్లైన్ మీరు హైదరాబాద్లో ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు. training.sap.com అనే వెబ్సైట్లోకి వెళ్తే షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు. ఎస్ఏపిలో చేస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఏపి మెటీరియల్ దొరుకుతుంది, ఎస్ఏపి రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ మీద అవగాహన ఉంటుంది ఆబ్వియస్గా. తర్వాత సర్టిఫికేషన్ కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది. నా సలహా అయితే మీరు ముందు మీ యొక్క ఫైనాన్షియల్ కేపబిలిటీని అనాలిసిస్ చేసి ఒక నిర్ణయం తీసుకోండి. సో ఎక్కడ చేసినా కూడా ఎస్ఏపి కోర్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రాక్టీస్ చేయాలి. ఈ కోర్స్ అయిపోయాక మీరు ఒక లైవ్ ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఫైనాన్సు, మెటీరియల్ మేనేజ్మెంటు, సేల్స్, ప్రొడక్షన్, ఇందాక డిపార్ట్మెంట్స్ అన్నాం కదా, అలాగే ఎస్ఏపిలో కూడా వేరియస్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మాడ్యూల్స్ ఉంటాయి. మీరు ఎంఎం మాడ్యూల్ నేర్చుకున్నాక మీరు ఆ ఎంఎం మాడ్యూల్ వాడు మిగతా వాళ్ళతో ఎలాగా కమ్యూనికేట్ చెయ్యాలి అనేది చాలా ఇంపార్టెంట్. మిగతా వాళ్ళతో ఎలా పని చెయ్యాలి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఈ కోర్స్ నేర్చుకొని మిగతా వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ లాగా ఎలా చేయాలనేది లైవ్ ప్రాజెక్ట్స్లో చేస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం, మీరు ఇది చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయినట్లు. ఓకే, సో మీరు ఇలా చేయగలిగి లైవ్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేశారు అంటే చాలా కంపెనీస్ ఎస్ఏపిలో ట్రైనీ కింద లేదా ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతున్నాయి. ఇంటర్న్షిప్ అంటే లేదా ట్రైనింగ్ అంటే ఫస్ట్ ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు మీకు తక్కువ మోతాదులో జీతం ఇవ్వడం జరుగుతుంది, తర్వాత రెగ్యులర్ చేస్తారు. యూజువల్గా ఎంత తక్కువ అన్నా కూడా సంవత్సరానికి 2.5 నుంచి 3 లక్షల వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతోంది మార్కెట్లో. మీరు ఫస్ట్ 2-3 ఇయర్స్ కంపెనీలో నేర్చుకోవడం కోసం మాత్రమే చేరాలి. మంచి ఆర్గనైజేషన్ చూడండి, మంచిగా ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేవా చూడండి, అటువంటి ఆర్గనైజేషన్లో చేరండి. 2-3 ఇయర్స్ చేస్తే 3rd ఇయర్కి అంతా మీరు 10 లక్షల జీతానికి ఈజీగా వెళ్ళిపోతారు. మార్కెట్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పిల్లవాళ్ళకి ఎవరికైనా కానీ 10 లక్షల బేస్ శాలరీ ఇవ్వడం జరుగుతోంది ఐఎన్ఆర్. కాబట్టి మీరు మంచిగా కోర్స్ పూర్తి చేయండి, లైవ్ ప్రాజెక్ట్ చేయండి, దాని తర్వాత
ట్రైనీగా చేయండి, మంచిగా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్లో ఉండేటట్లు చూసుకోండి. తర్వాత మీరు ఈ 3 సంవత్సరాల్లో దాన్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఒక్కసారి ఆ రేంజ్కి వెళ్ళారు అంటే మీకు ఆన్సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఆన్సైట్ ఆపర్చునిటీస్ వచ్చాయి అనుకోండి, మీకు శాలరీ డాలర్ల రూపంలో వస్తుంది. $5,000-6,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇంకొక 2-3 సంవత్సరాలు వస్తే మల్టిప్లై అవుతూ పోతుంది, జీతంకి హద్దే ఉండదు. సో ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చింటే, మీకు యూస్ఫుల్గా ఉంటే దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మీరు ఎంతమందికి ఫార్వర్డ్ చేస్తే అంతమందికి ఉపయోగం. ఆల్ ది బెస్ట్.